ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు ఏకాదశి మరియు శుక్రవారం. మీనరాశి వారికి అష్టలక్ష్మి యోగం మొదలు. వీరు కుబేరులు కాబోతూ ఉన్నారు. డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. అసలు ఈ రోజు నుండి మీనరాశి వారి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది? అసలు మీనరాశి వారి జీవితంలో ఈరోజు ఏకాదశి తర్వాత నుండి కూడా వీరికి అష్టలక్ష్మి యోగం కారణంగా వీరి జీవితం ఎటువంటి మార్పులు చెందబోతోందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు అందరూ కూడా మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశి వారి యొక్క వ్యక్తిగత సంపాదనకు వారి యొక్క జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదించుకుంటారు. మంచి వారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు వీరు ఎదురు చూస్తారు. అటువంటి సమయంలో విఘాతము కలిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో మెండుగా కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి సమయంలో మంచి మనస్సుతో పనులను ప్రారంభించే అంతా కూడా మంచి జరుగుతుంది. తోటివారితో చాలా కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. మిత్రబలం పెరుగుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. మీ రంగాలలో ఓర్పు, సహనం చాలా అవసరం. ఒక్క వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలను కూడా అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవాలి. ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపాటు అనేది మీకు అసలు పనికిరాదండి. శివస్థుతి మీకు అన్ని విధాలుగా కూడా మంచిని కలుగజేస్తుందని చెప్పవచ్చు. అసలు మీనరాశి వారికి ఈ సమయంలో వీరికి అష్టలక్ష్మి యోగం కారణంగా వీరు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో అంతా కూడా సానుకూల ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయండి. కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయం లభించబోతోంది. మీకు కొంత సాధారణ సమయంగా కూడా ఉంటుంది. మీ యొక్క పై అధికారుల నుండి అయితే మాత్రం మద్దతు అనేది మీకు ఉండదు. అయినా సరే మీరు ఎదుర్కొని మీ కాళ్ళ మీద మీరు నిలబడే సమయం ఇదని మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు పరిస్థితుల్లో చాలా మార్పు అనేది కనిపిస్తుంది. గతంలో మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుముఖం పట్టడం కారణంగా మీరు మానసికంగా ప్రశాంతతను కూడా పొందుతారు. ఆర్థికంగా మీకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీకు ఖర్చులు ప్రథమార్థంలో అధికంగా ఉన్నా సరే ద్వితీయార్థంలో తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కుటుంబం యొక్క కారణాల కారణంగా మరియు ప్రయాణాల కారణంగా కూడా ఎక్కువగా మీరు డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయం కూడా ఈ నెలలో కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందండి. వాహనం లేదా ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులకు కూడా కొంత డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. ఈ నెల పెట్టుబడులకు అయితే అనుకూలం కాదనే చెప్పాలి. ఆరోగ్యపరంగా కూడా ఈ నెల సాధారణ స్థితికి వస్తుంది. మొదటి ఇంటిపైన సూర్యుని యొక్క రవాణా కారణంగా మీకు తల, గుండె మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ఈ నెలలో ప్రథమార్థంలో కుజుడు మరియు బుధుని యొక్క గోచారం కూడా చాలా అనుకూలంగా అయితే మీకు ఉండదు కనుక ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మానసికంగా ఒత్తిడికి లోనవడం లేదా లేని ఆరోగ్య సమస్యలు ఊహించుకుని భయాందోళనకు గురి కావడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెల ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబ పరంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు కలుగుతాయి. సూర్యుని సంచారం కారణంగా మీరు దూకుడుగా మరియు మొండిగా ఉంటారు. దీని ఫలితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి.
ఈ యొక్క సమస్యలను అధిగమించడానికి సహనం ఉండడానికి మరియు తక్కువగా మాట్లాడడానికి మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. అలాగే మీరు బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు కూడా చాలా సహనంగా ఉండడం అయితే మంచిది. ప్రథమార్థంలో బుధుడు మరియు కుజుడు సూర్యుడు కూడా అనుకూలంగా ఉండరు కనుక ఈ సమయంలో మీరు చాలా తొందరగా ఆవేశానికి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. యోగా ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించినట్లయితే ఈ సమస్యను మీరు కొంతవరకు అదుపులో పెట్టవచ్చు. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా సాధారణ ఫలితాలను ఇస్తుంది. ప్రథమార్థంలో ఖర్చులు ఎక్కువ అవడం కారణంగా మీరు ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడం వలన కూడా వ్యాపారంపైన ఎక్కువ దృష్టి పెట్టలేకపోతారు. దాని కారణంగా వ్యాపారంలో అభివృద్ధి తగ్గుతుంది. అంతేకాకుండా మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులతో ఏర్పడేటువంటి మనస్పర్ధలు కూడా వ్యాపారం తగ్గడానికి కారణమవుతాయి. ఈ సమయంలో మీరన్నదే సరైనది అని మొండి వాదన కాకుండా ఇటువంటి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించడం వలన కూడా చాలా వరకు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో సమస్యలు కొంతమేరకు తగ్గడం, వ్యాపారంలో అభివృద్ధి కూడా సాధ్యపడడం జరుగుతుంది. విద్యార్థులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను ఇస్తుందండి. ప్రథమార్థంలో తమ యొక్క తొందరపాటు కారణంగా కానీ ఆవేశం కారణంగా కానీ చదువుపైన ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవడం మరియు అన్నీ కూడా తెలుసన్నటువంటి అహంకారంతో ఉండడం కారణంగా కూడా పరీక్షలలో సరైన ఫలితాన్ని మీరు పొందలేకపోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా చాలా ఓపికగా ఉండడం, చదువుపైన శ్రద్ధ పెట్టడం, ముఖ్యంగా అహంకారాన్ని వీడడం వలన వారు పరీక్షల్లో మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. పోటీ పరీక్ష రాస్తున్నటువంటి వారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలను కూడా సాధించే అవకాశాలు అయితే మనకి పూర్తిగా కనిపిస్తున్నాయండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4 అయితే 5, 6 మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి. మీనరాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున మీరు తలపెట్టిన పనులు అన్నీ కూడా విజయవంతమవుతాయి. దీంతో పాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం. ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.